జబ్బులకు పునాదంతా కూడా జీవన విధానంలోనే ఉంది. సహజంగా జీవిస్తున్న జంతువులకి, పక్షులకి జబ్బు లేనప్పుడు సహజ జీవన విధానంలోకి మనం రాగలిగితే మనకు కూడా జబ్బులు వచ్చే ప్రశ్నే లేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా, ఏమిటి అనే దగ్గర మీరు ఒక చిన్నది ముందు డెసిషన్ చేసుకోవాలి. ఏమిటి అంటే, సాధారణంగా మనం ఎలా జీవిస్తున్నామో అది సహజము అనుకునే దగ్గర ఉంటాం. ఇదే సాధారణం కదా, అక్కడి నుంచి మారటానికి మనం కొంచెం ఎక్కువ కష్టపడితే తప్ప ప్రయత్నం చేయం. కానీ ఒక చిన్న డెసిషన్ చేయండి. ఏమనంటే, చిన్న మార్పు నా లైఫ్ స్టైల్లో నేను చేసుకోవాలి అనుకోండి. ఇప్పుడు దాకా ఎలా జీవిస్తున్నామో అలాగే జీవిస్తాం అనకండి. ఇప్పుడు దాకా ఎలా జీవించామో అలా జీవించడం వల్ల జరిగిన మేలంతా జరిగింది, కానీ దీనిలో కూడా ఏదో నష్టం జరుగుతూ ఉందే. ఆ నష్టం నుంచి బయటకు రావడానికి చిన్న మార్పు చేసుకుంటాను నా లైఫ్ స్టైల్లో. ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు నా జీవిత ఈ క్రమంలో ఒక చిన్న మార్పు చేసుకుంటాను అనుకోండి. ఆ చిన్న మార్పు ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో.